ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిదినము దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుందని, ఆయన మాట తీసుకొని మీరు దినమును ప్రారంభిస్తున్నారని నమ్ముతున్నాను. ఆయన మాట తప్పక మిమ్మల్ని నిలబెడుతుంది. ఎందుకంటే దేవుని మాట శూన్యంలో సృష్టిని చేస్తుంది, ఎండిపోయిన జీవితాలను చిగురింపచేస్తుంది. ఆయన మాట సెలవీయగానే అనేక ఆశ్చర్యకార్యములు జరిగాయి. దేవుని మాటలో అంత శక్తి ఉంది. అందువల్ల ఆయన ఇస్తున్న ప్రతి వాగ్దానమును మీ నోటితో ఉచ్చరించండి, ప్రార్థనలో ఎత్తిపట్టండి. ప్రతి వాగ్దానము కూడా దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఏ వాగ్దానం అయితే మీరు నమ్ముతున్నారో ప్రతి దానిని దేవుడు మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఎవరికైనా ఇంకా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఏమాత్రం దిగులు పడకండి, కలవరపడకండి. ప్రతి ప్రార్థన దేవుని దగ్గర ఉంది. ప్రార్థన జవాబు పొందుకోబోతున్నారు. అందువల్ల చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆయన మీ అందరి కుటుంబాల్లో అడుగుపెట్టి ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభుకి చెల్లునుగాక. ఈరోజు మనందరం ఎదురు చూస్తున్నట్లుగా ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. కీర్తనలు 89వ అధ్యాయము 3వ వచనము. నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. ఆమేన్. ఈరోజు మీరు మీ బిడ్డలను గురించి బాధపడుతున్నారు కదా. నా బిడ్డలు సెటిల్ అవ్వలేదు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో, వారు రక్షణ పొందుకోలేదు, వ్యసనాలతో ఉన్నారు, నశించిపోతున్నారు, లోకంలో పడిపోయారు. వారిని ఎప్పుడు దేవుడు దర్శిస్తాడు? వారి చదువులేంటి, వారి ఉద్యోగాలేంటి, వారి వివాహాలు ఎలా చేయగలుగుతానో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏమవుతుందో అని నీ బిడ్డలను గురించి నువ్వు వరి అవుతున్నావు. అందువల్లే దేవుడు నీకు సెలవిస్తున్నారు, నీ సంతానమును స్థిరపరచెదనని. నిజంగా ఆయన ఇచ్చిన మాట తప్పడు దేవుని బిడ్డలారా. మీరు నమ్మితే, మీరు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే తప్పక మీ బిడ్డల జీవితాలను సెటిల్ చేయబోతున్నాడు ఆయన. ఆయన ఏర్పరచుకున్న వానితో నిబంధన చేశారంట. ఆ నిబంధనే నీ సంతానాన్ని నిత్యము స్థిరపరుస్తానని. అంటే ఈ లోకంలో మాత్రమే స్థిరత్వం కాదు, కానీ నీ బిడ్డలకు ఈ లోకం విడిచిన తర్వాత నిత్య జీవమును కూడా ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. నిత్యము స్థిరపరచాలని, లోకంలో స్థిరపరుస్తాడైనా, ఇది విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా ఇస్తారు. నీవు నిజంగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు, నన్ను నా కుటుంబంలో ఆయన ఎన్నుకున్నారు, నన్ను పిలిచారు అని నమ్మగలిగితే, నిన్ను ఏర్పాటు చేసుకున్న ప్రభువు నిన్ను మాత్రమే కాదు నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం నీతోటి ఎండవదు, కానీ అది నీ పిల్లలకు కూడా కంటిన్యూ అవుతుంది. అదే దేవుడు చేస్తున్న వాగ్దానం ఈరోజు. అందువల్ల నీ పిల్లల గురించి వరి అవ్వద్దు, దేవుడు తోడుగా ఉంటాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, చాలా ధనం ఖర్చు పెట్టి వారికి కావాల్సినవన్నీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. వారికి ఏది కావాలంటే అది మీరు కొనిస్తున్నారు. వారి ఆరోగ్యం కోసం ఎంతో ధనాన్ని వ్యయపరుస్తున్నారు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారి కడుపులో పడినప్పటి నుంచి కూడా వారి కొరకు మరి ఎంతో ప్రయాసపడ్డారు. కానీ వారు మీకు అనుకూలంగా లేరేమో, వారు దేవునిలో లేకుండా, వారి జీవితంలో సెటిల్మెంట్ లేకుండా లోకానుసారంగా వెళ్ళిపోతున్నారేమో. అయితే ఇంతవరకు అనేకమైన విషయాలు వారి కొరకు మీరు చేశారు. ఇప్పుడు మీరు చేయాల్సింది వారిని ప్రభువు చేతులకు అప్పగించడం. అయ్యా, నా ప్రయత్నాలన్నీ చేశాను, నేను ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో ధనం ఖర్చు పెట్టాను, ఎన్నో మాటలు చెప్తున్నాను వారికి మంచి జీవితం రావాలని, ఎన్నో చేస్తున్నాను, కానీ వారు నా మాట వినడం లేదయ్యా. వారి భవిష్యత్తును గురించి ఆలోచించడం లేదయ్యా.
వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అందువల్ల ఇక నుండి నా ప్రయత్నం కాదయ్యా, నీకు అప్పగించేస్తున్నాను. పేరుకు మాత్రమే నా బిడ్డలయ్యా, నిజమైన తండ్రివి నీవు, నిజమైన తల్లివి నీవు. ఇప్పటి నుండి వారిని మీరు నడిపించండి, వారి చేపట్టుకోండి, వారి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి అయ్యా, మీరు ప్రతినిత్యము మాట్లాడండి అయ్యా, మీరు వారి జీవితాలని సెటిల్ చేయండి అయ్యా అని ఈ దినము నుండి ప్రార్థించు. ఆశ్చర్య కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఏ విధంగా సెటిల్ చేస్తాడో ఆలోచించొద్దు. ఆయనకు అనేక మార్గములు ఉంటాయి నీ బిడ్డలు సెటిల్ చేయడానికి. కాబట్టి ఆయన చేతులకు అప్పగించండి. సెయింట్ అగస్టిన్ అనేటువంటి భక్తుని తల్లి అగస్టిన్ మార్పు కొరకు 14 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థించినట్లుగా మనం చదువుతాం. ఆ కన్నీటి ప్రార్థన వృధా అవ్వలేదు. భయంకరమైన వ్యసనపరుడుగా, భయంకరమైన త్రాగుబోతుగా, వ్యభిచారిగా, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి అగస్టిన్ను దేవుడు ఒకరోజు పట్టుకున్నాడు. ఎందుకు పనికిరాకుండా ఉన్న అగస్టిన్ జీవితాన్ని పనికొచ్చే పాత్రగా చేశారు. సెయింట్ అగస్టిన్గా మార్చివేశారు. అంటే పరిశుద్ధుడైన అగస్టిన్గా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడితే, దేవుడు దర్శిస్తే, దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడు పని ప్రారంభిస్తే నిజంగా దేవుని కార్యములు అలానే ఉంటాయి. అందువల్ల ఈ నిమిషం నుండే నీ బిడ్డలను దేవుని చేతులకు అప్పగించు. వారి కొరకు కన్నీటితో ప్రార్థించడం ప్రారంభించు. వారెంత పనికిరాని వారిగా ఉన్నా, వారెంత వ్యసనపరులుగా ఉన్నా, వారెంతగా నీకు లోబడిన స్థితిలో, దేవునికి లోబడిన స్థితిలో ఉన్నా, వారి జీవితాలు ఇంకెందుకు పనికిరాని వైపు నీవని అందరూ అంటూ ఉన్నా, నీవు నిరాశ చేసుకొనకుండా ఆ బిడ్డలను దేవుని చేతులకు అప్పగించు. ప్రార్థన ప్రారంభించండి. కనీసం రోజుకు 2 గంటలు నీ బిడ్డ కోసం ప్రార్థించు. దేవుడు తప్పక వారిని పరిశుద్ధులుగా మార్చబోతున్నాడు. వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నారు. ఎవరైతే వారిని ఎందుకు పనికిరాని వారు అన్నారో వారి ఎదుటనే దేవుడు వారిని పనికొచ్చే పాత్రలుగా చేయబోతున్నాడు. ఈ లోకంలో అనేక మందికి మాదిరికరమైన వారిగా, దేవుని చేతిలో బలమైన సాధనాలుగా దేవుడు వారిని వాడుకోబోతున్నాడు. వారిని అభిషేకించబోతున్నాడు ప్రభు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని కనుక మీరు నిజంగా నమ్మినట్లయితే ఈ నిమిషం నుండి దేవుడు మీ జీవితాల్లో, మీ బిడ్డల జీవితాల్లో కార్యం ప్రారంభించబోతున్నారు. తగిన సమయంలో దేవుడు అద్భుతకరమైన మార్పును నీ బిడ్డలకి ఇవ్వబోతున్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు, నాకు బిడ్డలు లేరే, ఈ వాగ్దానం ఏంటి అని అనుకుంటున్నారేమో. దేవుడు తప్పక నీకు బిడ్డలను అనుగ్రహిస్తాడు. నీ బిడ్డల జీవితాలను కూడా ఉన్నతమైన స్థితిలో నిలవబెడతారు. ఒకవేళ నాకు ఇంకా వివాహం కాలేదు, ఈ వాగ్దానం ఏంటని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు నీకు చక్కని వివాహాన్ని జరిగించి చక్కటి బిడ్డలనిచ్చి వారి జీవితాలను కూడా ఆయన చక్కటి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబోతున్నారు. మీరు ఏ స్థితిలో ఉన్న ఈ వాగ్దానాన్ని నమ్మండి. నీ బిడ్డల గురించి ఎటువంటి కన్నీటిలో ఉన్నా ఈ వాగ్దానాన్ని నమ్మండి. దేవుడు జరిగించబోతున్నారు. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. నిన్ను ఒక్కడనే కాదు, నిన్ను ఒక్కదాన్నే కాదు, నీ తరువాత నీ బిడ్డలను, నీ తరువాత తరములన్నిటిని కూడా నీవు నమ్మితే ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన పిలుస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ప్రత్యేకపరుచుకుంటాడు. వారిని లేవి సంతానంగా ఆయన అభిషేకించబోతున్నారు. లేవీలు ఏ విధంగా దేవుని కొరకు ఆహుతైపోయారో ఆ విధంగా నీ బిడ్డలు, నీ సంతానం కూడా దేవుని కొరకు ఆహుతైపోయేటట్లుగా ఆయన మలచబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ మీ చేతులు దేవుని వైపు ఎత్తి, అయ్యా నేను ఓడిపోయాను, నా బిడ్డల విషయంలో ఓడిపోయాను, వారి ఆత్మీయ విషయంలో ఓడిపోయాను, వారి చదువుల్లో ఓడిపోయాను, వారి భవిష్యత్తు అంతటిలో ఓడిపోయాను, నా మాటల్లో ఓడిపోయాను, నా క్రియల్లో ఓడిపోయాను, నా ప్రార్థన జీవితంలో ఓడిపోయాను. ఈ రోజు నుండి నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, ఇక వారు నా బిడ్డలు కాదు అని నీకు అప్పగించేశాను. మీరు ఏం చేస్తారో, మీరు ఏ విధంగా నడిపిస్తారో, ఏ విధంగా వారిని స్థిరపరుస్తారో అని హృదయపూర్వకంగా దేవుని చేతులకు అప్పగిస్తూ మోకరించినట్లయితే ఒక్క నిమిషం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. గత రాత్రంతా మాకు తోడుగా ఉండి ఈ నూతన ఉదయాన్న లేచి నిన్ను స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. నూతన దినమును చూడలేని వారు అనేక మంది ఉన్నారు. అయితే నీ కృప చేత నూతన దినాన్ని చూడడానికి మాకు సహాయం చేశారు. ఈ దినాన్న పూర్తిగా మా జీవితాలను, మా పరిస్థితులను, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలను, మా కుటుంబాలు, మా పిల్లలను, వారి చదువులను, వారి భవిష్యత్తును అంతటిని నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఈరోజంతా నడిపించండి. మీరిచ్చిన వాగ్దానమును ప్రతి కుటుంబంలో నెరవేర్చండి అయ్యా. ఎవరి కుటుంబంలో బిడ్డలు ఉన్నారు కానీ వారి ప్రయోజకులు అవ్వలేదని దుఃఖంతో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకులుగా మార్చబడుదురుగా యేసు నామములో ప్రతి యవన కుమారుడి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను.
ప్రతి యవన కుమార్తె మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టి ప్రతి జీవితంలో మీరు అద్భుతాలు జరిగించండి. యేసు రక్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది, మాట్లాడుతుంది, వారి జీవితాలు మారుస్తుందని నమ్ముతున్నానయ్యా. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత, ప్రతి కామెంట్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాను. ప్రతి కుమార్తె మీద, ప్రతి కుమారుని మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. వారి సమస్యలన్నిటి మీద యేసు పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఎందుకంటే మా కొరకు కార్చబడిన రక్తము, మా కొరకు చెల్లించబడిన వెల, ఎవ్వరూ చెల్లించలేని వెల మా కొరకు చెల్లించబడింది. ఆ చెల్లించబడిన వెల ద్వారా, ఆ రక్తము ద్వారా అద్భుత కార్యములు ప్రతి కుటుంబంలో మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. కుటుంబాల్లో రక్షణ కార్యములు జరిగించండి. ఆర్థిక బంధకాలన్నింటినీ కూడా తెంచివేయండి అయ్యా, విడుదల దయచేయండి. అనారోగ్య బంధకాలను తెంచివేయండి అయ్యా, అద్భుతకరమైన ఆరోగ్యం దయచేయండి. కోర్టు బంధకాల నుండి విడిపించండి అయ్యా. ఎన్ని సంవత్సరాల నుండి వారు బాధపడుతూ ఉన్నా నీకు ఒక్క సెకండ్ చాలయ్యా, అద్భుతం చేసి న్యాయం జరిగించండి. జైలు బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. కుటుంబ కలతలతో భార్యాభర్తలు విడిపోయిన వారిని తిరిగి కలపండి నాయన. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలన్నింటినీ కూడా తిరిగి బాగు చేయండి. పొలం సమస్యలతో, ఇంటి సమస్యలతో, గృహాలు అమ్మాలని, గృహాలు కొనాలని ఎంతమంది ప్రయత్నిస్తున్నారు. ప్రతి ప్రయత్నము సఫలపరచబడుగాక యేసు నామములో. గృహాలు కట్టాలని ఎంతమంది ఆశపడుతున్నారో అద్భుతం చేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి సమకూర్చి జరిగించండి. ప్రత్యేకంగా చదువుకుంటున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఎగ్జామ్స్ కొరకు చక్కగా ప్రిపేర్ అవ్వడానికి జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. ఎవరైనా ఈరోజు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేయండి. వివాహ ప్రయత్నాలు దీవించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశీర్వదించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేసి వారు కోరుకుంటున్న బిడ్డలను వారికి దయచేస్తున్నారని నమ్ముతున్నాను యేసు నామములో. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి వారు చేయి పట్టి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడయండి. చేసే ప్రతి ప్రయత్నమును, చేసే ప్రతి పనిని, వెళ్ళే ప్రతి స్థలములో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పిల్లల భవిష్యత్తు కొరకు దుఃఖపడుతున్న ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ఏమాత్రం కూడా దిగులు పడకండి. ప్రభు ఈరోజు మీతో మాట్లాడారు, నీ బిడ్డల జీవితాలను స్థిరపరుస్తున్నానని. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, నోటితో ఉచ్చరించండి, ప్రార్థనలు ఎత్తిపట్టి ప్రార్థించండి. అద్భుతాన్ని త్వరలోనే చూడబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరికే దేవుడు నాతోటే మాట్లాడారన్న వారందరూ వాగ్దానాన్ని లైక్ చేయండి, తప్పక ఆమె నన్ను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఇంకా అనేక మంది ఆశీర్వదించబడతారు. వారి ఆశీర్వాదానికి కారకులుగా మిమ్మల్ని దేవుడు ఎంచుతాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.